హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటి అని చూస్తున్నారా? ఇక్కడ అమ్మ పాయసం చేసింది. బాగా గేదె పాలు తీసుకొస్తే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంకా నెయ్యి కూడా తీసుకొచ్చాడు. అలాగే ఇంకా నెయ్యి వేసుకొని తినేస్తుంటే వెన్నలా కరిగిపోయింది. ఎందుకంటే అమ్మ అరగంట ముందే బియ్యం నానబెట్టింది అనమాట. దానివల్ల ఇంకా మెత్తగా అయిపోయింది. అసలు ఎక్కడ పొరుగు లేకుండా మెత్తగా చిన్న పిల్లలు పెట్టేలాగా అయిపోయింది. పాయసం అయితే అంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. అందుట్లో ఎండు కొబ్బరి వేస్తాము. ఎండు కొబ్బరి వేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉందనమాట. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇంక ఇక్కడైతే చక్కగా సాయంత్రం పూట అందరం కూర్చొని తినేసాము. ఇంక తిన్న తర్వాత కొద్దిసేపు బాగా పచ్చీస్ ఆడదామంటే 2 ఆటలు పచ్చీస్ ఆడాము. ఆడింది ఇంకా డిన్నర్ చేసి ఇంకా పడుకుని పోయాము. ఇంకా తెల్లారే రాఖీ కదా, ఇంకా పండు అయితే ఫోన్ చేసింది. అంతకుముందు రోజు చేసిందంట వాళ్ళ డాడీకి. చేసి డాడీ రాఖీ కట్టడానికి అయితే వస్తున్నాను అని చెప్పిందంట. సరేనమ్మా రా అని చెప్పాడంట వాళ్ళ డాడీ అయితే. ఇంకా అయితే మేము ఇంకా నెక్స్ట్ డేనే ఈయనకి సెలవులు ఉన్నాయని మాకైతే తెలీదు. 3 డేస్ సెలవులు ఇచ్చారు. అంతకుముందు రోజే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంకా బయలుదేరాము ఊరు రావాలని. ఇంకా అప్పుడు సెలవులు ఇచ్చారని మెసేజ్ వచ్చింది. స్కూల్ వాళ్ళు మెసేజ్ పంపించారు. ఇంకా 3 డేస్ ఎందుకు ఖాళీగా ఉంటాం, మళ్ళీ ఎప్పుడో కదా అని చెప్పేసి మళ్ళీ నేను జాబ్ కూడా చూస్తున్నాను. మళ్ళీ ఈలోపు జాబ్ దొరికితే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి ఇంక ముందుగానే ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా 3 రోజులు ఉంది కదా అని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇంకా అలాగా రాఖీకి కూడా వీళ్ళు కూడా ఉంటారు పిల్లలు. మళ్ళీ ఈ పండుగ కూడా ప్రెగ్నెన్సీతో ఉంది, కట్టొచ్చో కట్టకూడదు అని చెప్పేసి ఇక అయితే వచ్చేసాము. ఇంకా తెల్లారే ఇంకా రాఖీ పండుగ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా రాఖీలు అయితే అక్కలు సిద్ధం చేశారు తమ్ముడికి రాఖీలు కట్టడానికి. ఇంకా ముగ్గురు ఫ్రెష్ అయ్యారు, తలస్నానాలు చేసేసి ఇంకా రాఖీ అయితే కట్టేశారు వాళ్ళ తమ్ముడికి. ఫస్ట్ వాళ్ళ అక్క కట్టింది, మనిషాక కట్టి స్వీట్ తినిపించింది. అంతైనా అంతేనండి, అక్క తమ్ముళ్ళు అనే ప్రేమ వేరే లెవెల్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే వాళ్ళ చిన్నక్క కూడా వచ్చి కట్టిందనమాట, మాన్స. ఈసారి పండు రాలేదు. నాకైతే చాలా బాధ వేసింది పండు లేదని. పండు ఉంటే ఫస్ట్ పండు కట్టేది, తర్వాత మనిష కట్టేది, తర్వాత ఇంకో ఏం కడుతుంది కదా మాన్సగాడు, ఏం కట్టిద్ది అనమాట. ఇంకా ఆమె అయితే మిస్ అయిందనమాట. ఇంకా మేము ఊరు వెళ్ళిన తర్వాత కట్టొచ్చని ఎవరైనా అడిగి ఇంకా పండుతో కట్టించాలి. మళ్ళీ లేదంటే పండు బాధపడిద్ది మా తమ్ముడికి రాఖీ కట్టలేదే అని. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళకి చచ్చే అంత ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం, చాలా ప్రేమ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వ్లాగ్ అయితే ఇలా జరిగింది. బాయ్ ఫ్రెండ్స్.